ఏం పేరు? ఉమాదేవి. ఓ, ఏదైనా అవసరం పడితే మొహాట పడకుండా అడగండి. అలాగే. రామా అమ్మా. చూడండి, ఈ దగ్గరలో ఉన్న పాదఘాటం గురించి చాలా విన్నాను. వచ్చిన దగ్గర నుంచి ఆ ఊరు వాళ్ళని ఎవరిని చూడలేదు. ధర్మస్థలిలో జరిగేవి చూడలేక ఇక్కడికి పెద్దగా రావటం కూడా మానేశారు. వారానికి ఒక రోజు ఆయుర్వేద మందులు ఇచ్చి వైద్యం చేసి వెళ్ళిపోతుంటారు. ధర్మస్థలిలో మేం చేసేవి చూడలేక మీలో ఎవరో ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి ఏడ్చినట్టున్నారు. వాళ్ళేమో జీవధారలో కలిసిపోయి వాళ్ళ కొంపల్లో ఏడుపు మిగిల్చారు. ఊళ్ళో జనానికి ఒంట్లో బాగోకపోతే ఆ మూలికలు మందులు వేసి నయం చెయ్యొచ్చు. కానీ ధర్మస్థలి బాగా లేకపోతే దాన్ని నయం చేసే మందు కానీ సత్తా కానీ మీకు లేదని తెలియదారా? ధర్మస్థలిలో అలాంటి దుర్మార్గాలు చేస్తే పుట్టగతలుండవు. రోజు మీ పాదఘట్టం నుంచి జీవధార దాటుకొని రావాలి. పొడవలు బోల్తా కొడితే ఏడవడానికి శాల్తీలు కూడా దొరకవు. కొడకల్లారా, ఆ మూడు తల్లి బిడ్డలైన ఆ పాదఘట్టం వారిని గుండెల మీద తన్నేదాకా వచ్చిందయ్యా ఇక్కడే పాపం. పాదఘట్టం గుండెల మీద మోపిన కాళ్ళు ఇంకా చచ్చుబడిపోకుండా ఉన్నాయంటే ఇంకా ఏం చూడాలనుకుంటుందన్నయ్యా మహాతల్లి. కానివ్వండి. ఎవరు? ఏం కావాలి? 2 కిలోల సరుకు కావాలి. ఏ ఊరు? ఆ ఊరు ఈ ఊరు అనేవి లేదు. ఎక్కడ మనకి మన సరుకు ఆదరణ ఉందో అదే మన ఊరు. రేయ్, 2 కిలోల సరుకు అంట కట్టండి. కొంచెం సరుకు కావాలని వచ్చాడు. ఎవర్రా ఇది? దీని ఎప్పుడు చూడలేదే, కొత్తదా? ఏయ్, మోహన్ చూపించే.
పాదఘట్టం వాళ్ళ గుండెల మీద కాలేస్తే ఆ కాలు తీసేయాలంట. కాకపోతే అది ఏ కాలా అని. మీ పాపం పండి ఆ ఘట్టమ్మ తల్లి వచ్చి ఇదంతా చేసిందనుకుంటారు ఈ ఊళ్ళో వాళ్ళు. అలాగే అనుకోవాలి. పాదఘట్టం గుండెల మీద మోపిన కాళ్ళు ఇంకా చచ్చుబడిపోకుండా ఉన్నాయంటే ఇంకా ఏం చూడాలనుకుంటుందన్నయ్యా మహాతల్లి. మిమ్మల్ని గుళ్ళో కాలుతో తన్నినోడికి వైద్యం చేస్తారా? ఎలాంటి వాళ్ళైనా మనుషులే కదమ్మా, వైద్యం చేయటం మా ధర్మం.